తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగరుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజనీయుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, వందనాలు తండ్రి. మహాకాశములు పట్టజాలిన దేవా, సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, ప్రేమామయుడైన దేవా, దయగలిన తండ్రి, నమ్మకమైన నా తండ్రి, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయినా తండ్రి, మా ప్రార్థన ఆలకించేవాడా, మాకు సమీపంగా ఉన్నవాడా, మా విశ్వాసంలో మమ్మల్ని బలపరచువాడా, విడువని ఎడబాయిని నా దేవ, స్తోత్రం నాయన. భయపడకము, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను బలపడుతును, నీకు సహాయము చేయువాడు నేనే అని వాగ్దానం చేసిన నా తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి, ఈ ఉదయకాలను బట్టి నేను స్తుతిస్తూ ప్రభా, రాత్రంతా మమ్మల్ని కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ పిల్లలందరినీ బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ప్రపంచవ్యాప్తంగా మీరు సృష్టించిన నీ పిల్లలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం ప్రత్యేకంగా నా భారతదేశం క్షేమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి ఇలా క్షేమంగా ఉంచినారు ప్రభా. తండ్రి స్తోత్రం. ఈ దినం చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది, కొన్ని దేశాలు. అయితే ప్రభా, వారికంటే మేము గొప్పవారమేం కాదు నాయన, కేవలం నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి అయ్యా మేము ఇలా ఉన్నాం ప్రభా. మమ్మల్ని బలపరచు తండ్రి, మీరు మా తోడున్న తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నా దేశం ప్రజలకు రక్షణ దయచేయమని, వారి యొక్క రక్షణ నిమిత్తమై, వారి క్షేమం నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లిస్తూ విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రభా, నా దేశం ప్రజల యొక్క మనోనేతలు గురుటితను తొలగించు నాయన తండ్రి. క్షమించు తండ్రి, రక్షణ మారు మనసును అనుకరించు నాయన. వాళ్ళ హృదయాలను మీరు దర్శించమని నీ పాదశంలో వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే నాన్న తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని ఎరుగునట్లు సహాయము చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. సత్య అనుభవ జ్ఞానంలోకి వారు వచ్చినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా, మరి అధికారులను బట్టి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో అధికారుల యొక్క రక్షణ బట్టి, క్షేమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్న తండ్రి. మీ చిత్తంలో నాయకులను మీరు ఏర్పాటు చేసుకొని అయినా వారికి క్షేమం దయచేయండి, జ్ఞానం ఇవ్వండి, మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. సార్వత్రిక సంఘాలను బట్టి స్తోత్రములనైనా, దైవజనులందరినీ బట్టి స్తోత్రాలు. నీ సేవ ఉన్నతంగా జరిగించాలని ప్రతిదినం రేయింపగలు ప్రభా. అయ్యా, నీ సేవలు ముందుకు సాగుతున్న అపొస్తలులు లాంటి వారిని, మీరు సేవకులందరినీ మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, మంచి ఆయుష్ని ఇవ్వన తండ్రి. వారి కుటుంబాలన్నింటినీ ప్రభు దీవించండి, వారి సంతానాన్ని మీరు ఆశ్రయించినైనా, వాళ్ళ దినదిన ప్రయాణం విషయంలో, వాళ్ళు నడిపిస్తున్న సేవ పరిచర్య సంఘం విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తోత్రం నైనా. అయ్యా, నీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభా. క్రీస్తునందు మీ త్యాగం ద్వారా అయ్యా, క్రీస్తులో మాకు మీలో మేము పొందిన రక్షణ ద్వారా అది మాకు శక్తి నా తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు దీవించండి. మీ సేవకుల పక్షం మీరు ఉన్నారు ప్రభా. అయ్యా, మీ సేవకులు, మీ పిల్లలైన వారు ముట్టితే నీ కనుగుడ్డు ముట్టినట్టే అని నీ వాక్యం సెలవిస్తున్నది. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, సంఘాలు వృద్ధి చేయతండి, సంఘాలకు క్షేమము దయచండి, విశ్వాసుల కుటుంబాల మీద బలపరచండి. ఎక్కడ బలహీనం కాకుండా ప్రతి కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించు ప్రభా. ఆత్మీయ జీవితంలో వాళ్ళు వర్ధిలింప చేయతండి, విశ్వాస విషయంలో వాళ్ళు స్థిరపరచు ప్రభా. నీ కార్యం అంతట్లో ప్రభా ఆసక్తిగా, చురుకుగా ప్రతి క్రైస్తవులో మేము ఉన్నట్లు మీరు మమ్మల్ని బలపరచమని, నీ పిల్లలందరినీ దీవించండి, ఓర్పునివ్వండి ప్రభా, సహనం ఇవ్వండి. నీకోసం ప్రభా, చావైన బ్రతుకైన నీకోసం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరిని బలపరచమని నీ పాసనలో వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం.
స్తోత్రాలు నాయన. విజయ వీరుడా స్తోత్రాలు, జయ వీరుడా వందనాలు తండ్రి. అయ్యా శత్రు సమూహాన్ని లయపరచువాడా స్తోత్రం. ధైర్యపరచు నా తండ్రి స్తోత్రాలు నాయన. తండ్రి యవనస్తులను కాపాడు తండ్రి. యవనస్తుల హృదయాలు మీరు దర్శించు నాయన. నీ కాడిని మోయేవారుగా మీరు మమ్మల్ని యవనస్తులందరినీ మీరు బలపరచమని కాపాడమని, అయ్యా చీకట్ల నుంచి అపవాది వేటగాని ఊరిలో నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడమని ఉదయకాల సమయమందు వేడుకొంచున్నాను తండ్రి. మీరు చూచిన దేవుడు, మీ న్యాయవంతుడు, మీరు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మంచి హృదయం కలిగిన దేవ, ప్రేమామయుడ, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. చాలా కుటుంబాలు ఆర్థిక సమస్యలతో అయ్యా ప్రభా, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబాలు ప్రభా సతమతం అయిపోతున్నాయి తండ్రి. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు దీవించి ప్రభా, వారి మధ్య మీరు సమాధానం ఉంచి ప్రభా, అపవాది క్రియలను బంధించి నా తండ్రి. ఆర్థిక సమస్యలను బట్టి అయ్యా ప్రభా, లక్షణ లేనితనాన్ని అయ్యా, అసమాధానాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు అయ్యా. వాటిని అన్నింటినీ తొలగించగల దేవుడు, క్రీస్తు నామంలో తొలగించే దేవుడు. ప్రతి కుటుంబంలో నా స్నేహితులు, నా తల్లిదండ్రులు రక్షణ దయచేయండి. నా స్నేహితులకు రక్షణ దయచేయండి. వారి కుటుంబాల్లో మీరు సమాధానం అనిపించండి. నా బంధుమిత్రుల్ని, మా ఇరుగు పొరుగు వారిని ప్రభా, అయ్యా ప్రభా, నా ఆత్మీయుల కుటుంబాలు కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా ప్రభా, మీరు దీవించమని, మీరు మహిమ పొందుకోమని నీ పాసలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, ఈ ఉదయకాల సమయం ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి ఒక్క సహోదరి మనల్ని బట్టి స్తోత్రాలైనా వారి క్షేమంగా వెళ్ళి రావటకు కృప చూపించు తండ్రి. వారి మధ్య మీ సన్నిధి తోడించండి. వాళ్ళ అధికారులతో, వారి కోవర్కర్స్తో సమాధానంగా నడిపించు తండ్రి. పనిలో మీరు తోడు నడిపి మీ జ్ఞానంతో నడిపించు తండ్రి. మీ వివేకవంతులు నీ బిడ్డలుగా వారి పక్షం నుండి ప్రభా అయ్యా అనేక మంది ఆకర్షింపబడే విధంగా వారి ప్రవర్తన జీవితం ఉండనట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ప్రయాణం అంతట్లో మీరు తోడున్నందుకు, మీ దూతల కావలి మీరు దయచేసినందుకు స్తోత్రం తండ్రి. నీ ప్రేమను బట్టి నీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఈ భయంకరమైన వాతావరణం ఎండ దెబ్బల నుంచి ప్రతి ఒక్కరిని మీరు కాపాడని, ఉద్యోగాలు వెళ్ళి వస్తున్న వారిని, రైతుల్ని తండ్రి, కార్మికుల్ని, కూలి పని చేస్తున్న వారిని, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను బట్టి కూడా మీకు వందనాలు, క్షేమము దయచేయమని వేడుకుంటున్నాను. ఈ వేడిని తట్టుకోలేని పరిస్థితులను, చంటి బిడ్డలని, బాలింతలను, గర్భిణీ స్త్రీని, వృద్ధుల్ని ప్రభా, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి చుట్టూరు మీరు కంచె తండ్రి, పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలు కాపాడిన గొప్ప తండ్రి. నా ప్రజలు మీరు కాపాడమని, నా స్నేహితులు, బంధుమిత్రులు, మా ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని మీరు రక్షించమని, ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపించమని వేడుకొరుచున్నాను. స్తోత్రాలనైనా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి స్తోత్రాలు. ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను. స్వస్థతనివ్వండి ప్రభా. వాళ్ళకి సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ని, నర్సెస్ని, ఆయమ్మ వాళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్స్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి లా డిపార్ట్మెంట్స్ని కూడా దీవించండి అయినా. చాలామంది పేదల ప్రభా, వారికి అన్యాయం జరుగుతుంది, న్యాయం కోసం పరిగెడుతున్న న్యాయం చేయి ప్రభా. ఎంతోమంది అలా ఉన్నారు ప్రభా. తల్లిగారు ప్రభా, ఇదిగో మరి యాక్సిడెంట్ నిమిత్తమై కోర్టు చుట్టూరు తిరుగుతుండగా మరి తల్లిగారి విషయమే మీరు న్యాయం చేయమని నీ పాసనలో వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు. నీతి న్యాయం మీ సింహాసనముకు ఆధారంలోనే తండ్రి, మీరు న్యాయవంతుడు న్యాయం చేయబోతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి అయ్యా, విధవరాల కుటుంబాలను బట్టి స్తోత్రాలు ప్రభా. నిజముగా అనాథులైన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారికి క్షేమం దయచేయండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను మీరు సంధించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నా దేవా. మరి నా తండ్రి ఈ ఉదయ గర్భిణీస్తులు దీవించండి. ప్రసవకాలం మీరు తోడుని తండ్రి. అయ్యా, బాలింతరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. క్షేమం దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరుద్యోగుల పట్ల మీరు కృప చూపించేవాడ. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగుల నెలల నుంచి రోజుల నుంచి వేచి ఉన్న ఉద్యోగుల విషయంలో తండ్రి అధికారుల హృదయాలతో మాట్లాడే దేవుడు ప్రభా. ఎవరికి ఏ విషయంలో న్యాయం చేయాలి నీ చిత్తమును తండ్రి జరిగించమని, మీరు మహిమ పొందుకోమని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా అక్క తండ్రి ఈ భూమి మీద నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడిన గాక దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి
మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. వారి క్షేమాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఆ పరిచర్య ఆ వృద్ధిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయం అందును తండ్రి నడిపిస్తున్న దైవజనులు మీరు దీవించండి. ఇదిగో తండ్రి ఏకీవిస్తున్న సహోదరులను దీవించు తండ్రి. అయ్యా వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు అయ్యా. వాళ్ళు కలిగిన ఆర్థిక సమస్యలు అయ్యా, అనారోగ్య పరిస్థితులు అయ్యా ప్రభా, దేని నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి నేను స్తుతిస్తూ వారి నిమిత్తం పేరు పేరున వేడుకొంచున్నాను తండ్రి. ఏసేపు గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వృద్ధుడు ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉన్నారు ప్రభా. కావాల్సిన ఆర్థిక సహాయం తండ్రి క్రీస్తునామములో మీరు సంధించండి. సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క సహోదరుల కుటుంబాలని మీరు చల్లగా కాపాడండి ప్రభా. ఆయన బేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని నీ వాక్యం సెలవిస్తున్నావును ప్రభా. మీరు దీవించమని పాసనలు వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా నా సహోదరులు ప్రభా, నా తండ్రి శేఖర్ గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. కుటుంబంలో నా అప్పుల సమస్య నుంచి, ఐఎంఐ స్థితి నుంచి విడుదల కాపాడు తండ్రి. పని విషయంలో మీరు తోడునని ప్రభా. నీ చిత్తంలోని పని చేసి ప్రభా కట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానం ఇవ్వండి. మీ సన్నిధి ఆ సహోదరులకి తోడుంచండి. నీ అందు విశ్వాసమైన హృదయం దయచండి. ప్రతి చీకటి తన చుట్టూ ప్రతి చీకటిని తొలగించి తండ్రి నీ వెలుగుతో నింపి నా సహోదరుడు పట్ల కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. లక్ష్మి గారిని కూడా దీవించు ప్రభా. సహోదరి కుటుంబాన్ని దీవించని ప్రభా. అయ్యా ప్రత్యేక మానసిక వేదన తొలగించి ఆత్మ సంబంధంగా బలపరచు నా దేవా. స్తోత్రాలు. సత్యవేత సిస్టర్ని మీరు బలపరచు తండ్రి. వారి పిల్లల భవిష్యత్తుని మీరు కట్టు తండ్రి. మానసిక చెప్పుకోలేని వేదన తన నుంచి దూరం చేయండి అయ్యా. మీరు అందరికీ సమీపంగానే దేవుడు. మీరు మా కన్న తండ్రి ప్రభా. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అలాగే లక్ష్మి గారిని, మెర్సీ గారిని వాళ్ళ మానసిక స్థితిని మీరు కుదురుపరిచిన దేవా స్తోత్రాలు. పావని సహోదరుల కుటుంబాన్ని అయ్యా మీరు కాపాడిన తండ్రి స్తోత్రాలనైనా. సాత్విక సహోదరిని అయ్యా, సుధా సహోదరిని అయ్యా, వెంకట గారి కుమారుని, దిలీప్ సహోదరిని మీరు స్వస్థపరిచిందేవా. యవన కాలని కొడుకు మీరు వాడుకుంటున్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. తిరుపాల గారిని ప్రభా, ఇంకా తండ్రి ప్రభా సూరిబాబు గారు ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొరుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు వందనాలు దేవా. మరింతగా దీవించునైనా. ఇంకా ఎంతోమంది పరోక్షంగా నా సహోదరులు ఈ కార్యక్రమం అంతటికి సహకారం అందిస్తున్న సహోదరుని దీవించండి. వారి కుటుంబాలు దీవించి వాళ్ళ అవసరాలు మీరు సంధించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఫైనాన్షియల్గా కుటుంబాలు నలిగిపోతున్నారు ప్రభా. అయ్యా విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. వారి ఉద్యోగుల విషయంలో మీరు కృప చూపించునైనా. వారి కుటుంబంలో శాంతి సమాధానం మీరు అనుగ్రహించు ప్రభా. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు కట్టు తండ్రి. వాళ్ళ యొక్క తండ్రి ప్రభా అయ్యా వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు సంధించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు విడుదల దయచేసి మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే పరిచయం నడిపిస్తున్న అయ్యా దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చేసే ప్రతి పనిలో మీరు తోడునని ప్రభా. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు అయ్యా. సమస్తాన్ని మీరు దీవించండి. నేను మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నా ఆత్మీయ తల విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు. తల్లి చేస్తున్న సేవ పరిచర్ని బట్టి స్తోత్రాలు. నీ నామానికి మహిమకరంగా నడిపించే ప్రభా. ప్రతి చీకటిని మీరు దూరం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు తల్లి ప్రభా. అన్నదమ్ముల కుటుంబాలు మీరు దీవించు తండ్రి. వాళ్ళ యొక్క ఆ అక్కగారి భర్తను మీరు దర్శించు ప్రభా. అయ్యా ప్రభా వాళ్ళ కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం దయచేయండి. రక్షణ అనుగ్రహించండి. తల్లి పరిస్థితిని మీరు దీవించండి ప్రభా. తల్లి రిటర్న్ ప్రయాణ విషయంలో కూడా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాలు తన పక్షం నుండి మీరు న్యాయం చేసే దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే తండ్రి యెరూషలేం క్షేమాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. క్షేమం దయచేసి దేవుడు మీరు, రక్షణ అనుగ్రహించి దేవుడు మీరు ప్రభా. రక్షణ నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది ప్రభా. ఒక్కసారి వారి హృదయాలను మీరు దర్శించండి. వాళ్ళ కఠినమైన మనసును మీరు మార్చమని వేడుకొంచున్నా తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ చివరిగా నన్ను, నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాకు ఇచ్చిన అనుగ్రహించిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు. మన చిత్తం ప్రభా సంపూర్ణంగా జరిగించిన ఆయన ఈ దినమంతా మీ
కృపచేత నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. నయ్యా నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని, కుటుంబ సభ్యులందరినీ నీ పాసలు పెట్టినాను. మీ సమాధానంతో నడిపించండి. నా ఇంట్లో ఏలుబడి చేసి చీకటిని దూరం చేసి ఆత్మీయ జీవితంలో, భక్తిలో విశ్వాసులుగా బలవంతులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయి తండ్రి. పిల్లల పట్ల మీ కటాక్షం ఉంచినైనా మీ జ్ఞానంతో, మీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లినట్లు దీవించదండి. నా భర్త చేయ ప్రతి పనిలోనూ తోడునండి ప్రభా. మీ సమాధానం, మీ కృప మాకు తోడుంచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, నీ పనిలో యథార్థవంతులు, నమ్మకస్తులుగా మేము ముందుకు కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకొంచు. వాక్యానుసార జీవితం, నీ దృష్టికి అంగీకారమైన బ్రతుకును, అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లు కృప చూపించమని, ప్రతి ఒక్క పరిస్థితిని మీరు చక్కపరుస్తారని, భారమంతా నీ మీద మోపుతూ ప్రభా నా ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప చూపిస్తారని నమ్మి కృతజ్ఞత చెల్లిస్తూ, నాయనా నీ చిత్తమైందే జరిగించండి, నీ చిత్తమే జరిగించండి. ఎట్టి స్థితి అయినా మీకు లోబడుతూ మీకు విధేయత కలిగి మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పొంది ఉన్న నమ్మకంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం నా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికీ క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఆమెన్.